ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటనకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోదీ చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష చేసే బాధ్యతను ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ భుజాలకెత్తుకున్నారు. ఈ ఇద్దరు నేతలు సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రధాని పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులకు సూచించారు. సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా 7,200 అదనపు బస్సులు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నుంచి ఈ నెల 13వ తేదీ వరకు అదనపు బస్సులు నడపనున్నారు. హైదరాబాద్ నుంచి పలు చోట్లకు 2,153 బస్సులను ఆర్టీసీ నడపనుంది. బెంగళూరు నుంచి పలు చోట్లకు 375 బస్సులను తిప్పనున్నారు. విజయవాడ నుంచి 300 అదనపు బస్సులు నడపనున్నారు. తిరుగు ప్రయాణాలకు ఈ నెల 16 నుంచి 20 వరకు 3,200 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని ఆర్టీసీ ఎండీ తెలిపారు.